గురియొత్తగు పరిగెత్తటాన్ని గురించి ఇది మనం మూడో వర్తమానం. బహుశా అందరూ వినలేకపోతున్నారు, కానీ నేను వరుసగా సందర్భాన్ని బట్టి మాట్లాడుతూ వచ్చాను. ఇది చివరి వర్తమానంగా మనం ముగించుకోవచ్చు. అంటే ఇది మూడో వర్తమానంతో ఇది ఆపేద్దాం. మనం కొన్ని విషయాలు నేర్చుకోవాల్సిన అవసరత ఉంది అనే ఉద్దేశంతో నేను ఈ రకంగా దీని విషయమై ప్రేరేపించబడ్డం. పౌలు తాను గెలవలేదని, సాధించలేదని, సంపూర్ణ సిద్ధి పొందలేదని, సాధించాల్సింది చాలా ఉంది, గెలవవలసింది ఉంది, సంపూర్ణ సిద్ధి పొందవలసింది ఉంది అని చెప్పటం ఏదైతే ఉందో అది నిరుత్సాహంతో కూడిన మాట కాదు, కానీ భవిష్యత్తును గురించిన చాలా ఆలోచన అతనిలో ఉన్నట్టుగా మనకు అర్థమవుతుంది. భవిష్యత్తును గురించిన ఆసక్తి, భవిష్యత్తును గురించిన శ్రద్ధ ఆ భక్తుడిలో కనబడుతున్నట్లుగా మనం చూడొచ్చు. అంటే అతడు గురువైపు మాత్రమే తన దృష్టి నిలపాలి అని, చురుకుగా అశ్రద్ధతో నడిచి కాదు పరిగెత్తాలని ఆసక్తి అతనిలో ఉన్నట్టుగా అతడు చెప్పిన మాటలను బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. ఈ సందర్భంగా ఓ మంచి రేసులో పరిగెత్తాలంటే అతడికి దృష్టి ముఖ్యంగా ఉండాలి, అలాగే శారీరక శ్రమ ఉండాలి, పట్టుదల ఉండాలి. ఈ మూడు ఉండాలి. ఏమేమి ఉండాలి? దృష్టి ఉండాలి, అంటే గురి మీద దృష్టి ఉండాలి. శారీరక శ్రమ అంటే శ్రమ కలుగుతుంది, పరిగెత్తాలంటే కాళ్ళు నొప్పులు వస్తాయి, ఇలాంటివి ఏమి ఆలోచన చేయకూడదు. అతడు పరిగెత్తాలనే శారీరక శ్రమ, దృష్టి ఉండాలి, శారీరక శ్రమ ఉండాలి, పట్టుదల ఉండాలి. ఇంకా ఎటూ చూడకూడదు, పట్టుదల మాత్రమే అతనిలో ఉండాలి. ఆ పట్టుదలను బట్టి అతడు ముందుకు కొనసాగగలుగుతాడు. నేను 3 తలంపులు మీ దృష్టికి తీసుకొని వస్తాను. ఇందులో మొదటిది, దేవుని లక్ష్యాన్ని లేకపోతే దేవుని గురిని మనం సొంతం చేసుకోవాలి. దేవునికి ఉన్న గురి ఏంటో దానిని మన గురిగా ఎంచుకోవాలి. మన జీవితం కొనసాగుతుండగా ఎల్లవేళలా ఎల్లప్పుడూ గురి మీదే ముందుకు మాత్రమే దృష్టి పెట్టడానికి ప్రయత్నం చేయాలి. మూడవది, క్రీస్తుతో నడిచే స్థానాన్ని మనం కోల్పోకూడదు. క్రీస్తుతో నడిచే స్థానాన్ని మనం కోల్పోకూడదు. ఈ 3 ఆలోచనలు మీ దృష్టికి తీసుకుని వచ్చి నేను త్వరగా ముగించే ప్రయత్నం చేస్తాను. మొదటి సందర్భంగా దేవుని లక్ష్యాలను మనం సొంతం చేసుకోవటం. 12వ వచనంలో అన్నాడు దైవజనుడు, దేవుడు ఒక ప్రత్యేక ఉద్దేశంతో నన్ను పిలిచాడు. ఎందుకు పిలిచాడు? ఒక మనిషిని దేవుడు పిలవడం అని అంటే అది ఆయనకు ఒక దృష్టి ఉంది కాబట్టి పిలిచాడు, ఆయనకు ఒక గురి ఉంది కాబట్టి పిలిచాడు. ఆయన గురిలో మనం పాలు భాగస్థులం కావటం కోసం ఆయన మనలను ఆయన కోసమే పిలిచాడు. అందుకని పౌలు ఆ విషయాన్ని గుర్తించి ఏమంటున్నాడు 12వ వచనంలో, ఇదివరకే నేను గెలిచితిని అని అయినను, ఇదివరకే సంపూర్ణ సిద్ధి పొందితిని అని అయినను నేను అనుకోవడం లేదు, కానీ దేని నిమిత్తము క్రీస్తు యేసు చేత పట్టబడితునో. ఎందుకు పట్టుకున్నావు? ప్రభువు పట్టుకున్నాడు పౌల్ని. ఎందుకు పట్టుకున్నాడు అనేది పట్టుకున్న వాడికి ఒక క్లారిటీ ఉంది, అంటే దేవునికి ఒక క్లారిటీ ఉంది ఈ భక్తుడి మీద. ఇప్పుడు పౌలేమంటున్నాడు? దేవునికి నా మీద ఏ క్లారిటీ ఉండి పట్టుకున్నాడో, ఎందుకోసం పట్టుకున్నాడో, ఎందు నిమిత్తం నన్ను ఎన్నుకున్నాడో, ఎందు నిమిత్తం నన్ను ఏర్పాటు చేసుకున్నాడో, ఆయన ఉద్దేశాన్ని ఎరిగి అదే నా గురిగా నేను ముందుకెళ్ళటం, అదే నా గురిగా నేను ముందుకు వెళ్ళటం. దేవుని గురి వేరే, నా గురి వేరే అని అనుకున్నవాడు దేవుడు ఏర్పాటు చేసిన లక్ష్యం వైపుకి వెళ్ళలేడు. ఎందుకంటే మనకున్న గురి వేరే, దేవునికున్న గురి వేరే కాబట్టి. యెషయా గ్రంథం 55వ అధ్యాయం 8-9 వచనాల్లో ఇలా చెప్తాడు. యెషయా గ్రంథం 55వ అధ్యాయం 8-9 వచనాల్లో ఇలా అన్నాడు, నా తలంపులు మీ తలంపుల వంటివి కావు, మీ త్రోవలు నా త్రోవల వంటివి కావు, ఇదే యెహోవా వాక్కు అన్నాడు. ఇప్పుడు ఆకాశము భూమికి ఎంత ఎత్తుగా ఉన్నదో మీ మార్గముల కంటే నా మార్గములు, మీ తలంపుల కంటే నా తలంపులు అంత ఇంది, అంటే పూర్తిగా డిఫరెంట్గా ఉన్నాయి మార్గాలు, ఆలోచనలు, తలంపులు అని అన్నాడు. ఇప్పుడు దేవుడు ఒక తలంపుతో పిలిస్తే మనం ఒక తలంపులతో వెళ్తున్నాం అనుకోండి, ఇప్పుడు ఏమవుతుంది? దేవునికి మనకు
విరుద్ధంగా అయిపోయే ప్రమాదం ఉందన్నమాట. లేకపోతే దేవునికే మనం వ్యతిరేకంగా నడిచే ప్రమాదం ఉందన్నమాట. కానీ పౌలు ఏమంటున్నాడంటే, నాకంటూ పర్సనల్ గోల్ ఏమీ లేదు, దేవుని గోల్ ఏదైతే ఉందో అదే నా గోల్ అంటున్నాడు ఆయన. దేవుని గురి ఏదైతే ఉందో అదే నా గురి అంటున్నాడు అనమాట. ఇప్పుడు మనం ఏం ఆలోచించాలి మిత్రులారా? మనకంటూ సొంత గురిని ఎన్నుకోకూడదు. దేవుని లక్ష్యాన్ని లేకపోతే దేవుని గురిని మనం సొంతం చేసుకోవటం కోసమే మనం పరిగెత్తాలి. దేవుని గురిని మనం సొంతం చేసుకోవడానికి చాలాసార్లు సంఘానికి వచ్చే వాళ్ళల్లో దేవుని చిత్తం ఏంటో తెలియదు. ఇప్పుడు కుటుంబాలు అందరిలాగే మన జీవితాలు ఉన్నాయి లోకంలో. అందరూ అన్నం తింటారు, వాళ్ళు పని చేసుకుంటారు, మన పిల్లలు స్కూల్కి వెళ్తారు, వాళ్ళ పిల్లలు అన్నీ మామూలుగానే ఉంటాయి. కానీ మనం ప్రతి దాంట్లో దేవుణ్ణి ముందుగా పెట్టుకొని నడవటం, దేవుణ్ణి ముందుగా పెట్టుకొని వెళ్ళటం అనేదే దేవుని చిత్తాన్ని అనుసరించి నడిచే భక్తి జీవితం అవుతుంది. దేవుని చిత్తాన్ని అనుసరించి నడిచే భక్తి జీవితంలో దైవ చిత్తానికి భిన్నంగా ఒక మనిషి నడుస్తున్నాడు అని అంటే అర్థం ఏంటంటే ఆయన గురిని మనం ఎరగకపోవటం. ఇప్పుడు మనం చదువుకున్న యెషయా 55:8-9 ఏమంటున్నాడు దైవజనుడు? పూర్తిగా వేరు మీ ఆలోచనలు, నా ఆలోచనలు, తలంపులు, మార్గాలు ఎంత వేరు అన్నాడమ్మా? ఆకాశము భూమికి ఎంత ఎత్తుగా ఉన్నదో అంత తేడాగా ఉన్నాయి. భూమి ఆకాశం ఎప్పుడైనా కలుస్తాయా? ఎక్కడ కలవు. దేవుని ఆలోచనలు మన ఆలోచనలు అంత డిఫరెంట్గా ఉన్నాయి, అంత తేడాగా ప్రత్యేకంగా ఉన్నాయి అని చెప్తున్నాడు. అందుకనే ఆయన లక్ష్యాన్నే మన లక్ష్యంగా భావించాలి. రూత్ అంటుంది చూడండి నయోమితో, ఏమన్నది? నీ దేవుడే నా దేవుడు, నీ జనమే నా జనము. మరణం తప్ప మన ఇద్దరిని ఏది వేరు చేయకూడదు. మన ఇద్దరిది ఒకటే భావన, ఒకటే ఆలోచన. దేవునితో మనం ఇలాంటి భావనను మనం కలిగి ఉండాలి అని దేవుని వాక్యం మనకు తెలియజేస్తూ ఉందన్నమాట. కనుక దీంట్లో నేను 2 తలంపులు, 2 ఆలోచనలు మీ దృష్టికి నేను తీసుకురావటానికి ప్రయత్నం చేస్తా. మొదటి తలంపు ఏంటి అని అంటే, క్రైస్తవ నడకలో మనం ఎక్కడ ఉన్నామో నిజాయితీగా గుర్తించటం. ఆయన గురిని మన గురిగా ఎంచుకోవలసిన వాడు నేర్చుకోవలసిన మొదటి లక్షణం ఏంటి అని అంటే, ఈ క్రైస్తవ ప్రయాణంలో నేను ఎక్కడున్నాను అనేది నిజాయితీగా మనం ఒక పాయింట్ చేసుకోవాలి, ఒక క్లారిటీకి మనం రావాలి. ఎందుకంటే నేను ఎక్కడున్నాను అనేది పక్కనోడు చెప్తే నాకు తెలిసేది కాదు, నాది నాకే తెలియాలి. ప్రారంభించిన నాడు ఎలా ఉన్నాను, కొనసాగుతూ ఉండగా ఈరోజు ఎలా ఉన్నాను, కొనసాగుతూ ఉండగా ఈరోజు ఎలా ఉన్నాను, మునుపు ఎలా ఉన్నాను, నేను ఇప్పుడు ఎలా ఉన్నాను, దీనిని ఆలోచన చేయవలసిన అవసరత మనందరికీ ఉంది మిత్రులారా. చాలామంది వారి భక్తి జీవితాలు బాగానే ప్రారంభించారు. ఎవరు తప్పుగా ప్రారంభించారు చెప్పండి? ప్రతి ఒక్కరు కన్నీటితో ఆయన పాదాలు తడిపిన వాళ్లే కాదు, సంఘంలో ఉన్న ప్రతి ఒక్కరు రక్షించబడిన నాడు కన్నీళ్లతో ఆయన పాదాలు తడిపిన వాళ్ళు కాదా? ఆయన పాదాల చెంత రోధించిన వాళ్ళు కాదా? ఎంత విధేయత, వినయం, సమర్పణ. ప్రభు కోసం చస్తావా అంటే ఫస్ట్ నేను చేస్తాను అనే ఆ త్యాగపూరితమైన ఆలోచన, సమర్పణ. ఈరోజు ఎక్కడ ఆగిపోయాం అనేది మనం నిజాయితీగా ఆలోచన చేసుకోవాల్సిన అవసరం ఉంది. నిజాయితీగా ఆలోచన చేసుకోకపోతే మనం నష్టపోతామన్న విషయాన్ని ఆలోచన చేయాలి మిత్రులారా. నిజాయితీగా ఆలోచన చేయని భక్తిపరులు చాలామంది ఉన్నారు. ఇది ఎలా ఉంటుంది అని అంటే, పౌలు తాను చేరాను అని చెప్పకపోవటం అనేది ఏదైతే ఉందో, నేను గెలిచాను అని చెప్పకపోవటం ఏదైతే ఉందో, తాను ఇంకా ప్రయాణం చేయాలి అని, ప్రయాణం చేస్తున్నానని, ఇంకా దూరం వెళ్ళాలని ఒక క్లారిటీతో ఆయన ఉన్నాడు. కానీ ఆత్మీయులు ఎక్కడ ఆగిపోయాం, మన ప్రయాణం ఎక్కడ ఆగిపోయింది, ఎక్కడ స్తంభించిపోయింది ఆలోచన చేయటమే పూర్తిగా మానేస్తే ఎంత ప్రమాదానికి దగ్గరగా ఉన్నామో మనం ఆలోచన చేయొచ్చు. అందుకని మనం క్రీస్తుకి అవయవాలం, యేసులో ఉన్నాం, ఆయనకు చెందిన వారం, ఆయనకు సంబంధించిన వాళ్ళం. కానీ ఆయనకు బయట ఉంటే, ఆయనకు వేరుగా ఉంటే ఎలా ఉంటుంది? ఒకసారి కొరింథీయులకు రాస్తూ ఆ విషయమై పౌలు ఎంత బాధపడ్డాడో మనం చూడొచ్చు. 6వ అధ్యాయం మొదటి పత్రికలో మనం ఈ విషయాన్ని
15 వచనం నుంచి చదువుదాం చూడండి. మీ దేహములు క్రీస్తునకు అవయవములై ఉన్నవని మీరు ఎరుగరా? నేను క్రీస్తు యొక్క అవయవములను తీసుకొని వేశ్య యొక్క అవయవములుగా చేయుదునా? అది ఎంత మాత్రము తగదు అని అన్నాడు. క్రీస్తు అవయవాలు, మనం క్రీస్తుకు అవయవాలము అని అన్నాడు. మనం క్రీస్తుకు అవయవాలుగా ఉండవలసిన మనం కాస్త ఎలా మారిపోయామంటే వేశ్యకు అవయవాలుగా, వేశ్య యొక్క అవయవాలుగా మార్చవచ్చున అదెంత మాత్రము తగదు అని మళ్ళీ అన్నాడు. వేశ్యతో కలుసుకునేవాడు దానితో ఏకదేహమై ఉన్నాడని మీరు ఎరుగరా? వారిద్దరు ఏమైపోతారు? అప్పుడు ఏక శరీరమై ఉంటారు. ఇది ఆ కాలంలో మోషే చెప్పుచున్నాడు కదా, అటువలే ఇప్పుడు చదవండి. ప్రభువుతో కలుసుకునేవాడు ఏకాత్మ అయి ఉండవలసిన వాళ్ళం మనం ప్రభుతో. కానీ ఎక్కడ ఆగిపోయాం? ఏకాత్మ అయిన వాడు ఆయనతో కొనసాగాలి కదా ప్రయాణం, అతడి భక్తి ప్రయాణం. కానీ ఆత్మీయుడు ఎక్కడ ఆగిపోయాడు? నేను ఎక్కడ ఆగిపోయాను? ప్రభుతో నడుస్తున్నానా? ఏక శరీరం అయ్యానా? ఈ ప్రశ్న నాకు రాకపోతే యథార్థ హృదయంతో నన్ను నేను ఆ విషయానికి పాయింట్ చేసుకోకపోతే ఆత్మీయుడు ఆగిపోయాడా కొనసాగుతున్నాడా అతడికే తెలియదుగా. అప్పుడు అతడే ఆ విషయం గురించి ఆలోచన చేయలేరుగా. ఇంకా ఏమనుకుంటామంటే ఆగిపోయింది గాక ఈ క్రైస్తవ జీవితంలో, ఈ క్రైస్తవ ప్రయాణంలో నేనే ఎంతో పోరాడుతున్నా, నేనే ఎంతో కష్టపడుతున్నా, మాకొచ్చినన్ని శ్రమలు ఎవరికీ రాలేదు. ఒక ఆమె చెప్తుంది, అన్నయ్య నీకేం తెలుసు, నేను పడ్డన్ని శ్రమలు యేసుక్రీస్తుకు వచ్చిన శ్రమలే నాకు వచ్చినాయి. ఇక్కడేనే అనుకుంటా, ఇక్కడే యేసుక్రీస్తుకు వచ్చినన్ని శ్రమలు వచ్చినాయి నాకు, నీకు తెలియదు, నువ్వు కొత్తగా వచ్చావని చెప్పింది. అంటే ఆమె తన మీద తాను సానుభూతి చూపించుకుంటుంది. అలా చూపించుకోకూడదు ఎప్పుడు. ఆగిపోతాం, పోరాడలేం, ఆగిపోతాం, సాగిపోలేం. వెనక్కి తిరిగి అమ్మో ఇన్ని కిలోమీటర్లు నేను ప్రయాణం చేశానా, అమ్మో ఇక నా వల్ల కాదు. పైకి ఎక్కేవాళ్ళు, అపార్ట్మెంట్స్ ఎక్కేవాళ్ళు కిందకి చూశారనుకోండి, భయం కాదు, భయం. అందుకే వెనక్కి తిరిగి చూడొద్దు అనడానికి గల కారణం ఏంటి అంటే, మన వైపు మనం సానుభూతి చూపించుకొని ప్రభువు కోసం కష్టపడాలని కానీ, ప్రభువు కోసం అడుగులు వేయాలని కానీ అనిపించదు. ఇక మనకు అనిపించదు. ప్రభువుకు వచ్చినన్ని శ్రమలు, ప్రభువుకు వచ్చినన్ని బాధలు. ఈ మాట నాతో చాలామంది అన్నారు. వాళ్ళు నాకు అనిపించింది అప్పుడు వాళ్ళ మీద వాళ్ళు సానుభూతి నిజంగా వాళ్ళకి ఒకవేళ మిగతా వాళ్ళతో పోల్చుకుంటే ఎక్కువ శ్రమ పడడం జరిగి ఉండొచ్చు. ఎవరి కుటుంబంలోకి వచ్చిన శ్రమలు వాళ్ళే ఏమనుకుంటామంటే, మనం నాకు వచ్చినన్ని శ్రమలు ఎవరికి రాలేదు. మీకేం తెలుసు, నేను 2 పిల్లల్ని లేదా 3 పిల్లల్ని 4 పిల్లల్ని పెంచాను. ఆ కాలంలో ఎంత కష్టపడ్డాను, ఎంత శ్రమ పడితే ఇక్కడ వరకు వచ్చాను. నా అంత బాధలు ఎవరికి వాళ్ళే. ఇప్పుడు ఇక్కడ కూర్చున్న మిమ్మల్ని అందరినీ కనుక సపరేట్గా ఒక్కొక్కరితో మాట్లాడితే ఏమంటారంటే, నాకు వచ్చినన్ని బాధలు ఎవరికి రాలా, మీకు తెలియదు నేను ఎన్ని బాధలు పడి ఈ కుటుంబాన్ని ఇక్కడ వరకు తీసుకొచ్చాను అందరూ అంటారు. మరి అందరిలో ఎవరికి ఎక్కువ వచ్చినాయి అందాం? ఎక్కువ తక్కువ ఉండవు. మనం ఉన్న స్థితిని బట్టి ఎదుర్కోవటం తప్పదు, ఇక అవి ఎదుర్కోవాల్సిందే. జీవితం పోరాడుతూనే ముందుకెళ్ళాలి. సానుభూతి చూపించుకుంటే మన మీద మనం, ఇప్పుడు నేను కూడా అనుకోవచ్చు, అమ్మో ఎన్ని బాధలు పడ్డామో ఈ పరిచర్యలోకి వచ్చాక, ఎంత లేమిని అనుభవించామో, ఎన్ని నిందలు అనుభవించామో, ఎన్ని అవమానాలు అనుభవించామో, లేనిపోని నిందలు ఎన్ని వేశారో, అయ్యో అంటే సానుభూతి అనమాట. మా మీద మాకే సానుభూతి. ఇలా అనుకొని సానుభూతి చూపించుకొని ఆ సానుభూతి వల్ల కలిగే ఆనందం వల్ల ఒక పూట తిండి కూడా తినాం ఆనందంతో, ఆకలి కూడా అవదు. ఎవరు చూపించిన సానుభూతి? ఎవరి మీద వాళ్ళే. ఇవన్నీ ఒకసారి ఊహించుకొని తలంచుకొని, అబ్బా ఎంత కష్టపడ్డామో కదా మనం, ఎన్ని శ్రమలు పడ్డామో కదా, ఎన్ని నిందలు పడ్డామో కదా. ఇవన్నీ ఎవరి కోసం? ప్రభువు కోసం. మనం కాబట్టి ఇవన్నీ వ్యర్థమైనవే. పౌలు చెప్తుంది ఏంటంటే, ఈ భావన మనలోకి వస్తే రేపటి రోజున మళ్ళీ తిరిగి అందులో అడుగు పెట్టడానికి భయపడతాం కాబట్టే అలా ఉండొద్దు అని చెప్తున్నాడు. కనుక మనం ఎక్కడున్నాం? సానుభూతి దగ్గరే ఆగిపోయామా? గతంలో ఒకవేళ భరించి ఉంటే, శ్రమపడి ఉంటే, బాధపడి ఉంటే, కష్టపడి ఉంటే, త్యాగం చేసి ఉంటే, నేను ఎంత త్యాగం చేశాను, నేను ఎలాంటివి చేశాను అని అక్కడే ఆగిపోయి ఉంటే తిరిగి మనం లేచి మళ్ళీ ప్రయాణం కొనసాగించాలి. దాంట్లో రెండో విషయాన్ని జ్ఞాపకం చేస్తా. మీ జీవితానికి, లేకపోతే మన జీవితానికి, లేక నా జీవితానికి దేవుడిచ్చిన లక్ష్యంతో
మనం ఏర్పాటు చేసుకున్న లక్ష్యాలు సమానంగా ఉన్నాయో లేవో చూసుకోవాలి. దేవుడు పిలిచిన పిలుపుకు తగినట్లుగా ఆయన లక్ష్యానికి అనుగుణంగా నడుస్తున్నామా, లేక మనం సపరేట్ లక్ష్యాలను ఏర్పాటు చేసుకున్నామా? 12వ వచనంలో పౌలు మాట్లాడిన మాటనే మనం ఆలోచన చేస్తున్నాం. దేవుడు పౌలును పిలిచింది ఒక ప్రత్యేక ఉద్దేశంతో, మనలను అంతే ఉద్దేశంతో పిలిచాడు. బాగా జ్ఞాపకం చేసుకోవాలి. పౌలును అందుకు పిలిచాడంట, పౌలును ఎందుకో పిలిచాడంట. మరి మనల్ని ఎందుకు పిలిచాడు? ఒట్టిగానే పిలిచాడా? ఒట్టిగానే కాదు. పౌలును ఏ ఉద్దేశంతో పిలిచాడో ఆయన మనల్ని అదే ఉద్దేశంతో పిలిచాడు. పిలుపు అందరి విషయంలో సమానమే. పిలుపు అందరి విషయంలో సమానమే. కాకపోతే పని అప్పగించిన బాధ్యతలు వేరు. పిలుపు అందరికీ ఒకటే. పిలుపు విషయమైన దేవుని నిరీక్షణ అందరి విషయంలో ఒకటే అన్నాడు పౌలు కూడా. అందరి విషయంలో ఒకటే, అందులో సపరేట్ లేదు. రక్షించబడిన వారి గురించి ఏమంటాడు అనంటే, పిలువబడిన వారి గురించి ఏమంటాడంటే, ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 10వ వచనంలో చదవండి. మరియు వాటి యందు మనము నడుచుకొనవలెనని దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలను చేయుటకై మనం క్రీస్తు యేసునందు సృష్టించబడిన వారమై, ఆయన మనల్ని చేశాడు, సృష్టించాడు. ఎందుకు? ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలను చేయుటకై అన్నాడు. మన ద్వారా ఈ భూమి మీద కొన్ని సత్క్రియలు జరగాలనుకున్నాడంట, రక్షించబడిన వారి ద్వారా. మన ద్వారా రక్షించబడిన ఆత్మీయుల ద్వారా కొన్ని సత్క్రియలు జరిగించాలి అని దేవుడు మనలను ఏర్పాటు చేశాడు. దేవుని ఏర్పాటులో అదొకటి ఉంది. అంటే సత్క్రియలు జరిగించాలి అని అంటే మరి మనమేం చేయాలి? వాక్యంలో, ప్రార్థనలో సమయం గడిపితే దేవుని చిత్తం ఏంటో, నేను చేయవలసింది ఏంటో, నేనున్న స్థలంలో, నేనున్న స్థానంలో నేనేం చేయగలను అనేది నాకు అర్థం కావటానికి వాక్యంలో, ప్రార్థనలో సమయం గడపాలి. అప్పుడు దేవునితో దగ్గరగా నడవగలుగుతాం. ఆయన చిత్తాన్ని మనం తెలుసుకోగలుగుతాం. ప్రభు, నన్ను పిలిచావు, నేను సత్క్రియలు చేయాలని నువ్వు ఆశిస్తున్నావు, నువ్వు కోరుతున్నావు. మరి ఏ సత్క్రియలు చేయాలి? ఆయన దగ్గరే మనం నేర్చుకోవాలి. 8వ వచనంలో మనం రక్షించబడ్డామని చెప్పాడు. 9వ వచనంలో అతిశయపడద్దు అన్నాడు. 10వ వచనంలో పని చేయాలి అని చెప్తున్నాడు. సత్క్రియలను మనము జరిగించాలి. అందుకే పిలిచాడు, అందుకే రక్షించుకున్నాడు. ఇప్పుడు రక్షించబడ్డాం. సింపుల్గా ఒక మాట చెప్తా, గమనించండి. ఎందుకు రక్షించబడ్డాం మనం? పరలోకం సింపుల్గా అందరికీ బాగా తెలిసింది, నరకం తప్పించుకొని పరలోకం పోవటానికే కదా. అందులో అనుమానం ఏం లేదు, ఇంకా అనుమానం ఏం లేదు. మరి ఇంకా ఎందుకున్నాం? పోతే అయిపోద్ది. మరి ఇంకా ఎందుకున్నాం మనం? ఇక్కడ పోవాల్సింది అక్కడికైనా, ఇప్పుడు పోతే అయిపోద్దిగా. కాదు, దేవునికి పని ఉంది మన 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 విషయంలో. ఇక్కడ ఆ పని ఏంటి అనంటే, ఈ సత్క్రియలు ఈ లోకానికి చూపించాలి. మన క్రియలు, లోకంలో ప్రజలు చేసే క్రియలకి ఈ వ్యత్యాసం వాళ్ళకి కనపడ్డప్పుడు, ఈ వ్యత్యాసానికి గల కారకుడు ఎవరు మన జీవితంలో? ఆయన మహిమపరచబడాలి, ఆయన వారికి కనపరచబడాలి. అందుకనే మనల్ని భూమి మీద ఉంచాడు. ఇప్పుడు ఆయన లక్ష్యాన్ని అనుసరించి మనం నడుస్తున్నామా? అది నేను అడిగే ప్రశ్న. మళ్ళీ మొదటికి వచ్చాం. ఆయన లక్ష్యాన్ని అనుసరించి నడవగలుగుతున్నామా? మన లక్ష్యం, వాళ్ళు చెప్పారు, వీళ్ళు చెప్పారు, ఇది బాగుంది, అది బాగుంది అని నడుచుకుంటే దేవుని లక్ష్యాన్ని మనం సొంతం చేసుకోలేదు, సొంత లక్ష్యాన్ని ఎన్నుకొని మనం నడుస్తున్నామని అర్థం అనమాట. అప్పుడు ఆయన లక్ష్యానికి మనం భిన్నంగా, విరోధంగా, వ్యతిరేకంగా నడిచిన వాళ్ళం అవుతాం. గురి వద్దకు కాదు పరిగెత్తేది, గురి తప్పి, దారి తప్పి నడిచే వాళ్ళం అవుతాం. యోధా పత్రికలో చెప్తాడు వాళ్ళ గురించి. వాళ్ళు ఎలా ఉన్నారు అని అంటే, ఎక్కడంటే 12వ వచనం చూడండి. 13 చూడండి. 13 తమ అవమానమును నురుగు వెళ్ళగక్కు వారై ప్రచండమైన అలలుగాను, చుక్కలే కానీ ఏం చుక్కలైనాయి? దారి తప్పి తిరుగుతున్నాయి. అది చెడింది గాక చాలామందిని చెడగొడతాయి ఆ చుక్కలు. పూర్వం సముద్ర ప్రయాణాలు చేసేటప్పుడు నక్షత్రాలను దృష్టిలో పెట్టుకొని వారి ప్రయాణాన్ని కొనసాగించేవాళ్ళు అనమాట. రాత్రిళ్ళు, పగలు తక్కువ ప్రయాణం చేసేవాళ్ళు, రాత్రిళ్ళు ఎక్కువ ప్రయాణం చేసేవాళ్ళు. పగలు సూర్యుడిని దృష్టిలో పెట్టుకొని ప్రయాణం చేస్తే,
రాత్రిళ్ళు వాళ్ళు చుక్కల్ని దృష్టిలో పెట్టుకొని ప్రయాణం చేశారు. ఒకవేళ ఆ చుక్క కదిలింది అనుకో, వాడు బతికేమవ్వాలి? సముద్రంలో ఎటుపోతాడు? అంటే కొన్ని చుక్కలు ఎలా ఉన్నాయంట, మార్గం తప్పి తిరిగే చుక్కలుగా కూడా ఉన్నారంట. అంటే వీళ్ళకంటూ ఒక సపరేట్ గురి లేదు అని చెప్పడానికి మాట్లాడుతున్నాడు. వీరు స్థిరులు కారు, అస్థిరులైన మనుషులు అని చెప్తూ వచ్చాడనమాట. ఈ భక్తి జీవితంలో సొంత గురిని ఎన్నుకొని నడిచేవాళ్ళు దేవుని చిత్తాన్ని, దేవుని ఉద్దేశాన్ని ఎన్నుకొని నడిచేవాళ్ళు కాదు. కనుక మన లక్ష్యం ఏ లక్ష్యం అయి ఉండాలి? దేవునిదే అయి ఉండాలి. మనకంటూ సపరేట్ ఉండకూడదు. దేవుని చిత్తమే నా బ్రతుకులో జరగాలి. మనం అలాగా ప్రార్థించాలి, ఆయన సహాయాన్ని కోరుకుని నడవాలి. రెండో విషయానికి వస్తాను చూడండి. రెండో విషయం ఏంటి అంటే, ఎల్లప్పుడూ ఎప్పుడు కూడా ప్రభువుని ముందుగా పెట్టుకోవటం, లేకపోతే ఆయన్నే దృష్టించి నడవటం మనం చేయాలి. మన దృష్టి భక్తుల వైపు కూడా మరలకూడదు, వ్యక్తుల వైపు కూడా మరలకూడదు, రకరకాల ఆలోచనల వైపుకి మన దృష్టి వెళ్ళకూడదు. ఎప్పుడు ముందుకు దృష్టి పెట్టాలి, లేక గురి మీద దృష్టి పెట్టాలి. గురి మీద దృష్టి పెట్టాలి. గురి తప్పితే ప్రయాణం ఎక్కువ అవుద్ది, తిరిగి గురిని మరిచిపోయే ప్రమాదం కూడా ఉంటుంది. అందుకని ఇది రెండవ దశ. ముందుకు అంటే గురి మీదే దృష్టి పెట్టండి అంటున్నాడు దైవజనుడు. 13, 14 వచనాల సారాంశం. దీంట్లో 3 ఆలోచనలు మీ దృష్టికి తీసుకుని వస్తా. ఆయన ఏమంటున్నాడు అని అంటే, మొదటిది, ఎన్నో అంతరాయాలు మనుషులు కలుగుతాయి. ఫస్ట్ అంతరాయాలను మనం వదిలించుకోవాలని చెప్పాడు. అంతరాయాలు అని అంటే ఆటంకాలు అని. ఇప్పుడు ప్రయాణం చేసేవాడు అంతరాయాలను కలిగి ఉంటే ప్రయాణం సాగదు కదా. అందుకని ఈ అంతరాయాలను వదిలిపెట్టుకొని దృష్టి గురి మీద పెట్టండి అని. ఓ సహోదరుడు మందిరానికి ప్రతి ఆదివారం ఆలస్యంగా వచ్చేవాడు. ఆయన ఒక సంఘ పెద్ద, ట్రెజరరు. ఎప్పటి నుంచి? 2003 నుంచి. ఇప్పుడు ఏ సంవత్సరం అంటే ఎన్ని సంవత్సరాల నుంచి? 23 సంవత్సరాలుగా సంఘ పెద్ద. ఎప్పుడు సమయానికి రాకపోయేవాడు. వాక్యం ప్రారంభమయ్యాక కానీ వచ్చేవాడు. ఎందుకన్నా నువ్వు ఇంత లేటుగా వస్తున్నావు, కారణం ఏంటి అని అంటే, ఏముంది సార్, నేను అప్పుడే బయలుదేరా, ఇంటి దగ్గర అప్పుడే బయలుదేరా, ఎవరో ఒకళ్ళు రోడ్డు మీద కలుస్తారు, నేను వ్యవసాయం చేస్తాను కదా, ఏ మందు కొట్టావు, లేకపోతే ఏ మందు చల్లావు, లేకపోతే ఏ విత్తనం పెట్టావు, ఇలా అడుగుతారు. అందుకని మార్గ మధ్యంలో ఆగిపోవాల్సి వస్తుంది, అందుకే లేటుగా వస్తున్నాను అన్నాడు. ఇది ఆన్సరా? అంటే ఆయన గురి దేని మీద ఉండాలి? మహా అంటే 2-2.5 గంటలు కదా చర్చిలో. అంటే నేనన్నా, అంటే నాకెవడో తెలియదు ఆ పరిచయం, నువ్వు ఈ 1/2 కిలోమీటర్లో చర్చికి రావడానికి ఆయనకి 1/2 కిలోమీటరే, ఈ 1/2 కిలోమీటర్ ఎవడో నిన్ను ఆపుతుంటే 7 కిలోమీటర్లుగా నేను చర్చి దగ్గరికి రావటానికి, మరి నన్ను ఎవడు ఆపట్లేదా? నాకెవరు తెలియదా? మరి అంత పరిచయం లేకుండా ఉన్నానా ఈ ఊర్లో నేను? కానీ మన గురి మనకు వేరే ఉంది కాబట్టి ఎప్పుడు ఆయన చివరికి జీవితం ఎంత నష్టపోయాడో, ఈరోజు అవమానం పాలై, నిందల పాలై, దేవునికి దూరమైన వ్యక్తి ఆ వ్యక్తి. దృష్టి లేదు, అంతరాయాలను వదిలించుకోలేదు. వాళ్ళకి చెప్పొచ్చు, ఏమని చెప్పొచ్చు? పనులుంటాయి, చాలా పనులుంటాయి, పని చేసుకోకపోతే చస్తాం కాదు. ఏదో ఇంటి పని చేసుకోవాలి, వంట పని చేసుకోవాలి, కనీసం బయటికి వెళ్ళి పని చేసేవాళ్ళు బయటికి వెళ్ళి కూడా చేసుకోవాలిగా. ఎవరిని పని చేయకుండా రోజు చర్చిలోనే కూర్చోమంటాం, నాకులాగా సంచి తగిలించుకొని తిరగమంటామా? అవుద్దా? అలాగైతే అందరం అదే పని చేస్తే అవుద్దా? బ్రతకగలమా? ఎలా బ్రతకగలుగుతాం ఈ భూమి మీద? కానీ దేవుణ్ణి సేవించే దగ్గర మనకు ఎదురవుతున్న అంతరాయాలను మనం గుర్తించాలి అంటున్నాను నేను. ఓ అక్క చాలా భక్తురాలు. నేను స్టేజ్ మీదకి ఎక్కి మైక్ తీసుకున్న దగ్గర నుంచి కంటికి దార ఆగిపోయేదే కాదు, పాట పాడినా అదే దార, కన్నీటి దార. కానీ నెలకొకసారే వచ్చింది చర్చికి, నెలకొకసారే వచ్చింది చర్చికి. మేము ఒకరోజు ఇంటికి వెళ్ళాము, నెల అయిపోయింది అనుకుంటా అక్క రాలేదు. ఎందుకని నువ్వు రాలేకపోతున్నావు, సరిగా నీకు గల ఇబ్బంది ఏంటి అని. ఆమె ఒక్కతే వస్తే, పిల్లలు చిన్నవాళ్ళు, మా పిల్లలంతా ఉంటారు వాళ్ళు, భర్త రాడు,
ఆయన కొంచెం తాగుతాడు, మందిరానికి ఎప్పుడు ఒకసారి కూడా రాలేదు ఆయన. మీ ఇద్దరం మాట్లాడుతూ ఉన్నాము ఆమెతో. భర్త పరిగెత్తుకుని వచ్చాడు. ఏమొస్తుందన్నా, ఏమొస్తుంది ఆమె అని అంటే, ఓహో రావద్దని అంటున్నాడేమో, ఇక నుంచి రాదు అని కనుక ఆయన అంటున్నాడేమో అనుకుంటున్నాను నేను. ఏమొస్తుంది అని అంటే, నేనేం మాట్లాడట్లే, ఏం మాట్లాడతాం మనం వాళ్ళతో అని ఊరుకున్నాను. కాదన్నా ఏమొస్తుంది, ఆదివారం అవుతుందంటే శనివారమే చెప్తాను నేను, టైంకి బొమ్మని. ఆయన అంటున్నాడు చర్చికి రాడు, తాగుతాడు అంటున్నాను కదా, టైంకి పో అని శనివారం నుంచే మొదలు పెడతాను నేను. ఎక్కడ జమ చేసుకుంటుందో అని ఇంత గొప్ప జమ చేసిద్ది బట్టలు, ఆదివారమే పెట్టుకుంటుంది ఆ బట్టలు, ఆదివారమే పెట్టుకుంటుంది ఆ బట్టలు. ఆమె ఉండదు, ఇక చర్చికి రాదు, ఇక ఈ పని మీదే ఉంటుంది. 1 గంటకు కానీ అయిపోతుంది, చర్చి కూడా అప్పుడు అయిపోతుంది కదా. మరి వచ్చిన తర్వాత చేసుకో బట్టలు అంటే, లేదు లేదు నీకేం తెలుసు, నువ్వు చేసేవాడవే పెట్టేవాడివే అని అంటే, అవి చెయ్యం కాబట్టి మనం ఎందుకు ఇలా అడ్డం పట్టం అని నేను ఆగుతూ ఉంటాను. రాదన్న ఆమెకి ఇంట్రెస్ట్ లేదు అని. మరి ఏడుపేంటి, ఆ ఏడుపేంటి? వచ్చిన దగ్గర నుంచి అమ్మో కంటి దారకి గ్యాపే లేదు, ఖాళీ ఉండదు, ఏడుస్తానే ఉంటుంది. చీది 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 కొత్త చీర అంతా తెల్లగా అయిపోద్ది ఆ చెంగు మొత్తం, భలే ఏడుస్తుంది. మరి ఏం భక్తిరా ఇది అంటే ఏమనుకోవాలి ఇలాంటి వ్యక్తుల్ని? గురి లేని జీవితాలు ఇవే, ముందుకు వెళ్ళని బ్రతుకులు ఇవే. బిజీ అంటాం, బిజీ లైఫ్ అంటాం కావచ్చు. అయితే ఎసెన్షియల్, నాన్ ఎసెన్షియల్ అని 2 ఉంటాయి ఎప్పుడు కూడా. ముఖ్యమైన పనులు, ప్రాముఖ్యమైన పనులు కదా. ముఖ్యమైన పనులు, ప్రాముఖ్యమైన పనులు. ఇప్పుడు మనం ఏది ఫస్ట్ చేయాలి? ముఖ్యమైన పనులు చేయాలా, ప్రాముఖ్యమైన పనులు చేయాలా? ప్రాముఖ్యమైన పనులు చేసిన తర్వాత ముఖ్యమైన వాటిని చేస్తాం. కానీ ముఖ్యమైన వాటిని చేసి ప్రాముఖ్యమైన దానికి టైం లేదంటే చచ్చిపోతాం కాదు, అంతే కదా, నష్టపోతాం కాదు. ముఖ్యమైన వాటిని చేయొద్దంటంలా, ముఖ్యమైన వాటిని చేసి ప్రాముఖ్యమైన దానికి టైం లేకపోతే. ఎవడో అన్నాడంట, చావటానికి కారణం ఏంటంటే గాలి పీల్చడం మర్చిపోయానంటే. అలాంటివి ఉంటాయి ఎక్కడైనా? ఇలాంటి మాటలు చాలామంది చెప్తానే ఉంటారు. ఏమని అంటే, నాకు టైం లేదు ప్రాముఖ్యమైన పనులు చేయటానికి. భక్తి మనకు ప్రాముఖ్యంగా ఎంచుకోగలిగితే అప్పుడే భక్తి చేయాలి వాస్తవంగా మనిషి. భక్తి ప్రాముఖ్యంగా ఎంచుకోగలిగితే దాన్ని నిజమైందిగా భావించగలుగుతాం. పౌలు అందుకే ఏమన్నాడు? 13వ వచనంలో మాట ఒకసారి చదవండి. ఎన్ని చేస్తున్నాడు? ఒకటే చేస్తున్నాను నేను గురి వైపుకే. నాకు 10 లేవు, 100 లేవు. 100 ఒకేసారి ప్రారంభించామనుకో పనులు, ఒకటిసారి ప్రారంభించాడు అనుకో, ఏది ఎప్పుడు ఫస్ట్ అవుద్ది? ఒకటి ప్రారంభించినప్పుడు చాలా తొందరగా అయిపోద్ది కదా. 100 ప్రారంభించిన వాడికి ఆటానికి ఎన్ని రోజులైనా పడుతుంది, ఏ పని అయినా అంతే కదా. ఈయన అంటున్నాడు, నేను ఒకటే చేస్తున్నా, నాకు ఒకటే పని ఉంది. ఆ ఒక పని ఏంటి? గురి దగ్గరికి పరిగెత్తటమే, బహుమానం పొందాలి నేను. ఆ ఒకటే, గురి దగ్గరికి పరిగెత్తే విషయంలో ఇంక నేను కాంప్రమైజ్ అవ్వడం లేదు అని అంటున్నాడు. ఒకటి చేస్తున్నాను, ముఖ్యమైన వాటి మీద దృష్టి నిలపాలి. అంతరాయాలు చాలా ఉంటాయి. నేను 2002లో మన దగ్గర బైబిల్ కాలేజీలో జాయిన్ అయినప్పుడు నన్ను మా లెక్చరర్ ఒక ఆయన, అప్పుడు అన్ని సైకిళ్ళు ఉండేవి మాకు, ఆయన పక్కన వేరే చర్చిలో వాక్యం చెప్పడానికి తీసుకెళ్ళాడు. అంటే ఆయన చెప్పడానికే, ఆయనతో నన్ను తీసుకెళ్ళాడు. నన్ను తీసుకెళ్తే నేను కూడా ఆయనతో పాటు, ఎందుకు తీసుకెళ్ళాడంటే ఆయనకి సైకిల్ తొక్కడానికి తీసుకెళ్ళాడు అనమాట. నన్ను ఆయన ఎక్కించుకొని వెళ్ళాం. ప్రార్థన అంతా అయిపోయిన తర్వాత వచ్చే సమయానికి ఉండు, పలానా అక్కడ ఒక ఇల్లు ఉంది, అక్కడికి వెళ్దాం, భోజనం చేసి వెళ్దాం. ఆయనకి భోజన ప్రియుడు ఆయన. మనం వెళ్దాంలే సార్ అని అంటే, ఆవిడ చేపల పులుసు చాలా బాగా చేసిద్ది, వెళ్దాం రా అని అన్నాడు. వెళ్ళిన తర్వాత ఆమె మాకు భోజనం పెట్టింది. తింటుండగా నాకు డౌట్, ఈమె చర్చికి రానట్టుందిగా సార్ అని అన్నాను నేను. ఈమె చర్చికి రానట్టుందిగా అని అంటే, రాలేదు అని అన్నాడు. అడగండి సార్, అడగండి, మనకి ఎందుకే, మనం తింటాం పోతాం కానీ. లేదు అడగండి, మానొద్దు అని చెప్పండి, బాగుంటుంది, మనం వచ్చిన ఉద్దేశం కూడా నెరవేరుద్ది కదా, భోజనం చేసి వెళ్తే ఏం ప్రయోజనం సార్, ఆమెకు మంచి మాట చెప్పండి అని అంటే, ఆయనే అంటున్నాడు, ఈవిడ చాలా భక్తిపరురాలు సూర్యం, ఆమెకి 50 సంవత్సరాలకి కొడుకు పుట్టాడండి, 50 సంవత్సరాలకి బాబు పుట్టాడు. ఆమెకు పళ్ళన్నీ ఊడిపోయినాయి అప్పటికి, ఇంకెక్కువే ఉండొచ్చు, 50 సంవత్సరాలు దాటి ఉండొచ్చు బహుశా ఆమెకు. 50-55 మధ్యలో పళ్ళు ఊడిపోయింది, జుట్టు ఊడిపోయింది.
ఈ ఈ ఈ బాబు మనవడు అని అంటే అసలు అనుమానం లేకుండా నమ్మేయచ్చు. అంత పెద్ద వయసు ఆవిడది. చిన్న బాబు, 1.5 సంవత్సరాల బాబు. ఆమె పిల్లలు లేనందుకు 24 గంటల్లో కనీసం 10 నుంచి 15 గంటలు చర్చిలోనే ఉండేదంట. ఎప్పుడు ఒక్కొక్క రాత్రి చర్చిలోనే పడుకునేదంట. రోజు ఓడవటం, కడగటం, తొడవటం, ప్రార్థన, ఉపవాసాలు ఎప్పుడు చర్చిలో. ఈయన అన్నాడు, ఈమె అన్న లాంటిది, ఏది లోకస్వార్తలో ఉంది కదా, అన్న లాంటిది, నీకేం తెలుసు అని అన్నాడు. మరి ఎందుకు రాలేదు సార్ ఈరోజు? అడగండి సార్ అని అన్నాను నేను అడగమంటే అడగకుండా నాకు ఈ స్టోరీ అంతా చెప్పాడు. కొద్దిసేపు అయిన తర్వాత ఆవిడ మళ్ళీ అన్నము, మళ్ళీ చేపల పులుసో పట్టుకొచ్చింది మా దగ్గరికి. నువ్వు ఎందుకు రాలేదు ఈరోజు అని అంటే, ఏం చేస్తారు అన్నయ్య గారు, వీడి గురించే రాలేదు అని అన్నది బాబుని చూపించి. మతి పోయింది చూడు. నేను చాలా చిన్నగా ఉన్నాను ఆ సమయానికి. నా మతి పోయింది, మైండ్ పోయింది నాకు. ఇన్ని సంవత్సరాలు ఏ బిడ్డ కోసమైతే నువ్వు చర్చిలో నిద్ర ఆహారాలు మానేసి ఉన్నావో, ఆ బిడ్డనే ఇప్పుడు ఆధారంగా చేసుకుని దేవుడు నీకు కనికరంతో ఆ బాబునిస్తే దేవుని విడిచిపెట్టేసావుగా. చూడండి ఎలా ఉంటారో మనుషులు. ఆయన అంటున్నాడు మళ్ళీ, ఈమె బాబు పుట్టకముందు బాగా వచ్చేది, బాబు పుట్టిన తర్వాత అటు తిరిగే చూడట్లేదంట, వాళ్ళు చెప్పింది ఏమి గురించి ఇందాక అని అన్నాడు. ఆహా అని అనుకున్నాను. ఎలా ఉంటారు అంటే గురి లేదు వారి జీవితంలో. అంతరాయాలు అన్నాను కదా, అందుకే ఈ మాటలు చెప్తున్నాను నేను. ఇవన్నీ అంతరాయాలే. వీటిని వదిలించుకోకపోతే ఎలాగా? ఎందుకు రాలేదమ్మా చర్చికి అని అంటే, సాతానుడు నా కాలుకి, వేలుకి, బొటోనేలుకి, కాలుకున్న బొటోనేలుకి గుమ్మం తగిలిచ్చాడు అందే ఒక అక్క. అరే మీ ఇంట్లో గుమ్మం వాడు నీ కాలుకి ఎట్లా తగిలిస్తాడు? అది తెచ్చి దాంతో కొడతాడా? కాదు కదా. నువ్వు తగిలించుకున్నావు, ఏదో జరిగిపోయింది. దానికి సాతానుడి మీద వంకబెట్టి ఇలాంటి వాళ్ళు ఏమంటుంటే తెలుసా, పోనీ దెబ్బ తగిలినందుకన్నా మానొచ్చు, ఎవడన్నా అడిగినా చూపొచ్చు అని. మానటానికి కారణాలు వెతుక్కునే వాళ్ళు చాలామంది ఉంటారు. గురి లేదు వీరి జీవితాల్లో. అంతరాయాలను వదిలించుకోకపోతే భక్తి చేయలేం మిత్రులారా. ఎవరమైనా, నేనైనా, ఎంత పెద్ద సేవకుడైనా, మనకు ఎదురయ్యే అంతరాయాలు, ఆటంకాలను గనక మనం వదిలించుకొని, తొలగించుకొని ముందుకెళ్ళకపోతే గురి దగ్గరకు మనం మనం అసలు భక్తే చేయలేం. ఇందులో రెండో మాటని చెప్తాను. వెనుకున్న దానిని మరిచి ముందున్న దాని వైపుకు పరిగెత్తాలి అంటున్నాడు పౌలు. ముందున్న వాటికి మనకు ఉదాహరణ పాత నిబంధన ఆదికాండంలో ఒక ఉదాహరణ ఉంది. 19వ అధ్యాయంలో లోతు భార్యను గురించిన ఉదాహరణ. ఆమె ఉప్పు స్తంభం అయింది అని చదువుతున్నాంగా బైబిల్లో. ఎందుకైంది చెప్పండి? కేవలం పాపం ఆమె మాట్లాడినట్టుగా ఏమన్నా ఉందా? ఏమన్నా పని చేసిందా? ఏం చేయలే. జస్ట్ ఏం చేసింది ఆవిడ? వెనక్కి తిరిగి చూసింది, అంతే. అందుకే యేసుక్రీస్తు ప్రభు ఈవిడ గురించి మాట్లాడుతూ లోకస్వార్తలో ప్రస్తావన చేశాడు ప్రభువారు. చూస్తారా ఆ మాట? 17వ అధ్యాయం 32-33 వచనాల్లో ప్రభువారు ఆమెను గుర్తు చేస్తూ, జ్ఞాపకం చేసుకోండి, ఆమెను మీరు మర్చిపోతారేమో, ఆమెను జ్ఞాపకం చేసుకోండి, దీన్నే కాపాడుకోవాలని దీనికోసమే ప్రయాసపడితే మీ చేతుల్లో ఉంటే మీరు పోగొట్టుకోగలుగుతారు, నేనైతే దాన్ని నేను కాపాడగలుగుతాను. కనుక లోతు భార్యలాగా లోక సంబంధమైన ఆసక్తితో, బహుశా ఆయన సంపన్నుడే అప్పటికి, ధనము, పశువులు, బంగారం, ఇంకేమైనా పంటలు నాశనం అయిపోతున్నాయేమనే ఆ బాధ ఆమెలో ఉందేమో, ఆమె వెనక్కి తిరిగి చూసింది అనే మాటను మనం చూస్తాం. దేవుడు ఏం చెప్పాడు అప్పటికే? మీరు వెనక్కి తిరిగి చూడొద్దు. మీరు వెనక్కి తిరిగి చూడకుండా ఏం చేయమంటున్నాడు ఆయన? ముందుకే వెళ్ళండి. అప్పటికి దేవదూతలు వచ్చారు, వాళ్ళ చేతులు పట్టుకున్నారు, తీసుకొని పోతా ఉన్నారు. అయినా సరే ఆమె వెనక్కి తిరిగి చూడటం అనేది చాలా దుఃఖకరమైన సందర్భం. ఈ ప్రస్తావనలో ఒకసారి ఆదికాండానికి రండి, 19వ అధ్యాయానికి రండి. 2 సందర్భాలు మీ దృష్టికి తీసుకుని వస్తున్నాను. 15వ వచనం, తెల్లవారినప్పుడు ఆ దూతలు లోతును త్వరపెట్టి లెమ్ము అన్నారు. లే అంటున్నారు. ముందే చెప్పారు, ముందే వచ్చారుగా వాళ్ళ ఇంటికి, ముందే చెప్పారుగా. అయినా ప్రశాంతంగా నిద్రపోతున్నారు అందరూ. ఈ పట్టణం మొత్తం నాశనం అయిపోద్ది అన్నప్పుడు అందులో నువ్వు ఉండగా నిద్ర పట్టిద్దా? మనం ఎక్కిన బస్సు యాక్సిడెంట్ అయిద్దని ముందే తెలిసిందనుకో, నిద్రపోతామా? ముందే తెలిస్తే ఎలా నిద్రపోతాం? ఇప్పుడు ఆ పట్టణం అంతా నాశనం అయిపోతుందని చెప్పాక ఎలా నిద్రపడుతుంది వీళ్ళకి?
చెప్పిన వెంటనే బయలుదేరి రావాలి కదా. అసలు ఓరి నాయనో, దేవుళ్ళే దేవదూతలే ఈ భూమి మీదకి దిగి వచ్చారు, వాళ్ళే చెబుతున్నారు, వాళ్ళు చెప్పిన తర్వాత ఇంకేంటి అని ఆ రాత్రే పరిగెత్తాలి కదా. దేవదూతలు వచ్చి ఏం చేశారంట, వీళ్ళని త్వరపెట్టారు. అయితే వీళ్ళు ఏం చేశారంట, 16 వచనం చూడండి. త్వర పెడుతున్నా కూడా ఏం చేస్తున్నారు వీళ్ళు, ఉండండి పోదాంలే అంటున్నారంట. ఉండండి పోదాంలే అంటున్నారంట. వెనక్కి చూసే వాళ్ళ ఆలోచన విధానాలు ఇలాగే ఉంటాయి. ఆఖరికి దేవదూతలు ఏం చేశారంటే తడవ చేస్తున్నప్పుడు 16 వచనం కంప్లీట్ చేయండి. గుంజుకొచ్చారంట అండి వాళ్ళని. ఆ పట్టణంలో నుంచి దేవదూతలు లోతు భార్యను, లోతు పిల్లల్ని పట్టుకొని, మీకు అర్థమవుతుంది కదా సిచ్యువేషన్, అక్కడ గుంజుకొచ్చారంట. రాత్రి వచ్చి చెప్తే, సాయంత్రం చీకటి ఇంకా గాల అప్పటికి, రాత్రి వచ్చి చెబితే ఆ రాత్రి అంతా పడుకోగా తెల్లవారుజాముకి ఈయన లేపుతూ ఉంటే దేవదూతలు వచ్చి ఇంకా అలాగే పడుకున్నారు. ఇంకా ఆలస్యం చేశారు. ఎంత ఆలస్యం చేశారంటే దేవదూతలే వాళ్ళ చేతులు పట్టుకుని గుంజుకొచ్చారంట. ఆ పట్టణంలో నుంచి బయటకు వచ్చారు. ఇంత జరుగుతుంటే మేడం గారు ఎందుకు మరి వెనక్కి తిరిగి చూశారు. 26 వచనం చూస్తాం. అయితే లోతు భార్య అతని వెనక నుండి తిరిగి చూచి ఉప్పు స్తంభమాయను అనే మాటను మనం చదువుతున్నాం. వెనక నుండి తిరిగి చూచింది. కారణాలు మనం కరెక్ట్గా చెప్పలేకపోవచ్చు, కానీ దేవుని మాటనైతే ఆమె వ్యతిరేకించినట్లుగా ఈ భాగంలో, లోకము దాని ఆశ గతించిపోవును, మన వెనుకున్న లోకం ఒకరోజు గతించిపోయేదే. యోహాను మొదటి పత్రిక 2వ అధ్యాయం 17వ వచనంలో ఈ మాటను మనం చదువుతాం. ఒకసారి చూద్దామా. లోకమును దాని ఆశయు గతించిపోవచ్చున్నవి కానీ నిరంతరం నిలుస్తాం. అదే పౌలు గురిని ఎన్నుకున్న ప్రస్తావన. మరొక వ్యక్తి గురించి చెప్తున్నాడు పౌలే, తిమోతికి రాసిన 2వ పత్రికలో 4వ అధ్యాయం 10వ వచనంలో, 2వ పత్రిక 4వ అధ్యాయం 10వ వచనంలో ఉన్న ప్రస్తావన చూస్తారా. దేమ ఇహలోకమును స్నేహించి నన్ను విడిచి దెస్సలోనికకు వెళ్ళెను అని అన్నాడు. దేమ ఎవరిని ప్రేమించాడు? లోకాన్ని ప్రేమించి వెళ్ళిపోయాడు. లోకాన్ని ప్రేమించిన వాడు ముందుకు వెళ్ళలేడు. అందుకని వెనుకున్న వాటిని మరవండి. మనం లోకంలో నుంచే వచ్చాం కదా దేవుడి దగ్గరకు. లోకస్తులమే మనం ఒకనాడు, పాపంలో నిలిచిన వాళ్ళమే, పాపాన్ని ప్రేమించిన వాళ్ళమే. ప్రభువు మనల్ని పిలిచిన తర్వాత లోకంలో నుంచి మనం బయటకు వచ్చాం. అయితే మళ్ళీ లోకంలోకి వెళ్ళటం ఎలా ఉంటుంది? స్నానం చేసిన వాడు మళ్ళీ మట్టిలోకి వెళ్ళిపోయినట్టుగా, గతంలో చేసిన మంచిని గుర్తు చేసుకునే వాళ్ళు కూడా పాపాన్నే కాదు, దేమాలాగా, లోతు భార్యలాగా లోకాన్ని మాత్రమే కాదు, చేసిన మంచి పనులను కూడా గుర్తు చేసుకుంటూ ఓదార్పు పొందుతారు అన్నాను కదా ఇందాక. అప్పుడు మేమేం చేసామో తెలుసా? నిజమేనంటున్నాం కదా, కాదని ఎందుకు అంటున్నాం? అప్పుడు దేవుడు నిన్ను వాడుకున్నాడు, ఇప్పుడు వాడుకునేలాగా ఎందుకు లేవు మరి? అందుకే వెనుకున్న వాటిని చూసే ఆనందపడుతుంది. ఈ మాట మన తెలుగు వాళ్ళు సామెత వాడతారు, మా తాతలు నేతులు తాగారు, మా మూతులు వాసన చూడండి అంటారు. చూడండి, ఎవడో నెయ్యి తాగితే వీడి మూతుంది వాసన వచ్చింది అంటే ఎప్పుడో ఏదో చేశాం చెప్పుకోవటం వల్ల దాని ఫలితం కూడా పోతుంది అనే విషయాన్ని నేను ఆదివారం కూడా గుర్తు చేశాను. కనుక ముందు మనం చేయవలసిన పనుల మీద దృష్టి ఎప్పుడు కోల్పోతాము అని అంటే వెనక్కి తిరుగు చూసుకుంటేనే. అప్పుడు మేమేం చేసాం తెలుసా? 30 ఏళ్ల క్రితం అప్పుడు మేము అది చేసాం, ఇప్పుడు ఇది చేసాం, ఈ బండ మేమేదే చేసాం, ఈ కొండ. ఒక ఆయన అన్నాడు, ఈ రాయి, అది పెద్ద రాయి తెచ్చారంటే ఎక్కడి నుంచో. అప్పుడు మిక్సీలు అవి లేవు కదా 30 ఏళ్ల క్రితం. పెద్ద రాయి, ఇదిగో ఈ పోడియం అంత ఉంది అది, ఈ పెద్ద రాయి. ఈ రాయి ఎక్కడనుకుంటున్నావు అంటే నాకేం తెలుసు అని అన్నాను నేను. ప్రహరీ కడుతున్నారు, జేసీబీ వచ్చి తీసింది, అది అడ్డుగా ఉంది. ఇప్పుడు ఈ రాయి ఎక్కడదనుకుంటున్నావు? దానికి అరగంట స్టోరీ చెప్పి నేను అన్నాను, ఇప్పుడు ఇది అడ్డంగా ఉంది తీయాలన్నాను నేను. ఇప్పుడు ఇది అడ్డంగా ఉంది, ఎవడింట్లో వేసుకోడు ఇప్పుడు దీన్ని, రాయి హైదరాబాద్లో కథ ఇది చాలా అడ్డంగా ఉంది, ఇప్పుడు ఇది పెద్ద బండ, జేసీబీ నడితేనే కానీ కదిలిద్ది. ఇప్పుడు మన పార్కింగ్కే ఇరుగ్గా ఉంటే ఈ బండను ఏం చేయాలి ఇప్పుడు? అసలు ఎందుకు తెచ్చారు దీన్ని అని నేను కావాలని ఉల్టా మాట్లాడేసరికి ఆయన అంటున్నాడు, మరి ఏం చేద్దామంటావు అని. పునాదులు నెట్టేసేయండి అని అన్నాను. పునాదులు నెట్టేశారు. పునాదులు నెట్టేస్తే ఇంకొక అది ఎక్కడ అనుకుంటున్నావు? ఎక్కడదైతే మరి మీ ఇంటికి తీసుకెళ్ళండి అని అన్నాను నేను.
మీ ఇంటికి తీసుకెళ్ళండి ఆ బండని. మేము ఎక్కడ పెట్టాలి? ఎవరికి స్థలం ఉంది ఆ బండ పెట్టుకోవడానికి? ఏం చేస్తారు దాన్ని? అప్పుడు పునాది బేస్మెంట్లోకి నెట్టేశారు జేసీబీతో. అప్పుడు వాడుకున్నాం రైటే, ఉపయోగపడింది రైటే, ఇక అక్కడే ఆగిపోయావుగా నువ్వు. ఆ బండ అప్పుడు తెచ్చావు, ఎడ్ల బండికి గట్టి తెచ్చావు, తెచ్చావులేరా నాయన, ఇప్పుడు ఏంటి అంటే అక్కడే ఆగిపోతారు. వాటిని చూసుకొని ముందు ఇప్పుడేం చేద్దామనే ఆలోచన వాళ్ళలో ఉండదు. ఇప్పుడు ముందుకేం చేయాలి అనే ఆలోచన వారి జీవితాల్లో ఉండదు. అందుకని అంటున్నాడు పౌలు, దేమా లోకాన్ని చూశాడు, మనమేమో విజయాలను చూసి ఆగిపోతున్నాం. నేను తిరస్కార ధోరణితో ఈ మాట చెప్పట్లేదు మిత్రులారా. వాళ్ళు అంత బండ అంత శ్రమకు ఓర్చి తెచ్చారు అని అంటే, పెద్దది ఇంత ఉంది నల్ల రాయి, దాన్ని మళ్ళీ తొలిచి రోలు చేశారనమాట. చాలా గొప్ప సంగతి. అంత శ్రమపడ్డారు, కూలి చేసుకుని బ్రతికే ఆ దినాల్లో వాళ్ళు దేవుని సన్నిధిలోకి అది కావాలని ఆశించి చేసిన పని చాలా గొప్పదే. కానీ అక్కడే ఆగిపోతే ఎంత బలహీనమైన భక్తి జీవితం అవుతుంది, అది ఎంత బలహీనమైన స్థితి అవుతుంది. అందుకే అంటున్నాడు, వెనకున్న విజయాలు మరవండి, బాధలు మరవండి, అన్నీ మరవండి. నేను సండే వాటిని జ్ఞాపకం చేశాను. ఈయన అంటున్నాడు, ఆమెమో వెనక తిరిగి చూడటం వల్ల నష్టపోయింది, దేమా వెనక్కి వెళ్ళిపోవటం వల్ల తన పరిచర్య పూర్తిగా కోల్పోయాడు. అంత గొప్ప దైవజనుడుతున్న సహవాసాన్ని కూడా దేమా నష్టపోయాడు. క్రైస్తవ జీవితంలో ఉన్నవాళ్ళు ఎవరు కూడా పరిపూర్ణులు కాదు, పరిపూర్ణ సిద్ధి పొందలేదనే విషయాన్ని మనం గుర్తించాలి. సరే, దీంట్లో మూడో విషయాన్ని జ్ఞాపకం చేస్తాం. బహుమతి గెలవటానికి గురువైపుకి వెళ్ళాలంటున్నాడు ఈయన. బహుమతి గెలవటానికి 14 వచనం అంతా పట్టుదల లేకపోతే ఉద్దేశపూర్వక జీవన విధానం గురించి మాట్లాడుతున్నాడు ఆయన. 14 వచనంలో చెప్తున్న ఆ విషయాన్ని గురించిన అవగాహన. బలంగా పరిగెత్తిన, చాలా స్పీడ్గా పరిగెత్తిన, త్వరగా ఒక మనిషి పరుగెత్తిన, గీత వరకు వచ్చి ఆ రిబ్బన్ కడతారుగా, మనకి రిబ్బన్ అంటే బాగా జ్ఞాపకం ఉంటుంది. ఆ రిబ్బన్ వరకు వచ్చి కరెక్ట్గా ఆ మనిషి అక్కడ నిలబడకపోతే ఏమవుద్ది, దాన్ని తాకకపోతే, దానికి టచ్ అవ్వకపోతే ఏమవుద్ది, వేస్ట్ కదా పరుగు. అందుకని బాగా పరిగెత్తి ఒక్కసారి ఆగిపోతే, అందుకని ఈ మాట ఎక్కడ గలతీలో కదా, ఒకసారి చూడండి 3వ అధ్యాయానికి రండి. మీరు బాగుగా పరిగెత్తుచుంటిరి, అయితే మిమ్మును ఎవరు భ్రమ పెట్టిను? మీరు చాలా బాగా పరిగెడుతున్నారు కదా. 5వ అధ్యాయం 7వ వచనం, 3 కాదు, 5వ అధ్యాయం 7వ వచనం. మీరు బాగుగా పరిగెత్తుచుంటిరి, సత్యమునకు విధేయులు కాకుండా. ఎవడు అడ్డగించాడు? మొదట బాగానే పరిగెత్తారు కదా, చాలా చక్కగా పరిగెడుతున్నారు కదా, మీ పరుగు చాలా సూపర్ కదా. మధ్యలో ఏమైపోయారు? మీరు భ్రమపడిపోయి పరుగు ఆగిపోయింది. కొంతమంది స్పీడ్గా పరిగెడుతున్నాం అనుకుంటారు. మనం కూడా సాక్ష్యం చెప్పేటప్పుడు ఆ వ్యక్తుల గురించి ఏమంటామంటే, అప్పుడు బాగానే ఉండేవాడండి కదా. చాలామంది గురించి జ్ఞాపకం వస్తుంది కదా, అప్పుడు బాగానే చేసేదండి ఆవిడ. ఏదన్నా సంఘంలో పరిచర్య అంటే చాలా చక్కగా ముందుండేవాళ్ళండి, కానీ ఏం జరిగిందో తెలియదండి, బాగుగా అన్నాడు చాలా చక్కగా పౌలు. అందుకే మనం తిరస్కరించడానికి మాట్లాడట్లేదు ఈ మాటలేమి, ఎవరిని ధిక్కరించడానికి మాట్లాడట్లేదు ఈ మాటలని. నిజమే, బైబిల్ కూడా నిజమే చెప్తుంది. బాగుగానే పరిగెత్తారు. కాలక్రమంలో ఈ గురి ఉంది, మనకొక నియమం ఉంది, మనకొక పద్ధతి ఉంది. ఈ ఆలోచన లేని వాళ్ళు ఏమైపోతారు అని అంటే వెనకబడిపోతారు, ప్రయాణంలో ఆగిపోతారు. అందుకనే ఈ ప్రస్తావనలు మనం చేసుకోవాల్సిన అవసరం. నేను మన జ్ఞాపకం చేసిన మరో ప్రస్తావన చూస్తాను చూడండి. ప్రసంగి గ్రంథం 9వ అధ్యాయంలో 11వ వచనంలో ఆయన అన్నాడు, ఒడిగలవారు పరుగులో గెలవరు. అంటే స్పీడ్ ఉన్నందువల్ల గెలవరు, క్రమం ఉంటే గెలుస్తారని చెప్పాడు. స్పీడ్ ఉండటం ఒకటే కాదు కావాల్సింది, 2 కావాలి, క్రమము కూడా కావాలి. స్పీడు ఉండాలి అంటే పరిధిని దాటిపోకూడదుగా, లిమిట్ అనేది ఒకటి ఉంటుందిగా, ఇన్స్ట్రక్షన్స్ క్రమశిక్షణస్ ఉంటాయిగా, అవన్నీ దాటిపోతే ఎలాగా. అందుకని అంటున్నాడు స్పీడ్ కాదు ముఖ్యం. ఇంకా స్పీడ్ అయితే ఏమైంది మనకు తెలుసు, సామెతలు ఏమన్నాడు, తొందరపడి నడుచువాడు దారి తప్పుతాడు. స్పీడ్ కాదు, క్రమం కావాలి భక్తి జీవితానికి. అందుకని పౌలు ఈ 14వ వచనంలో బలంగా పరిగెత్తిన ముగింపు రేఖకు రాకపోతే నష్టపోతారు. అందుకని బాగుగా పరిగెత్తారు, మధ్యలో ఆగిపోయారు అని అన్నాడు. ప్రారంభాలు బాగానే ఉన్నాయి, మధ్యలో ఆగిపోతే ఏం ప్రయోజనం, అది ఎంత నష్టం అని చెప్తున్నాడు దైవజనుడు. అందుకని దృష్టి ఎక్కడ పెడుతున్నాం
అనే దాని మీద ఆధారపడి ఉంటుంది మన ప్రయాణం. కొలస్సీ పత్రికలో చెప్పాడు, 3వ అధ్యాయం 2వ వచనంలో చెప్పాడు, పైనున్న వాటి మీదనే కానీ మనసు పెడితే ఏమవుతుంది అని అంటే, చాలేమ్మా, మనసు పెడితే ఏమవుతుందంటే అక్కడే ఆగిపోతాం. ప్రభు అన్నాడు, మీ 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 ఏంటి, మీ ధనం ఎక్కడుందో మీ హృదయం కూడా అక్కడే ఉంది అని చెప్పాడు. కనుక మనం సంపాదించుకోవద్దు అనేది కాదు, అది బైబిల్ నియమాలు మనం చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. సంపాదించొద్దు అనడంలే, వాటి మీద మనసు పెట్టొద్దు అంటున్నాడు. సంపాదించండి. ఇంకేమన్నాడు, నీతిమంతుడు తన పిల్లల్ని ఆస్తికి కర్తలుగా చేస్తాడని చెప్పాడు. సంపాదించడం తప్పు కాదు. సంపాదన దేవుడు అన్నాడు మిమ్మల్ని ఆశీర్వదిస్తానని చెప్పి, అది తప్పు ఎలాగవుతుంది? సంపాదన ఎప్పుడూ తప్పు కాదు. కష్టపడి డబ్బులు సేవ్ చేసుకోవటం ఎప్పుడూ తప్పు కాదు. భూములు కొనుక్కోవటం, ఇల్లు కట్టుకోవటం ఎప్పుడూ తప్పు కాదు. ఎప్పుడు తప్పు కాదు. ఎప్పుడు తప్పు అంటే వాటి మీదే మనసు పెట్టి దేవుని పక్కన పెట్టేయటం. అప్పుడు తప్పు అవుతాయి అవి. అప్పుడు తప్పు అవుతాయి అవి. అందుకే అంటున్నాడు ఈ సందర్భంగా, పైనున్న వాటి మీద దృష్టి పెట్టండి, కిందున్న వాటి మీద కాదు, మనసు పెట్టొద్దు అని అన్నాడు. అందుకని పరిగెడుతున్నాం, మధ్యలో ఆగిపోయారు. గలతీలు ఏం చేశారంట? పరిగెట్టి పరిగెట్టి మధ్యలో ఆగిపోయారు. ఆటంకాలను తెలుసుకోలేదు. ఏవి వారిని ఆపుతున్నాయో వాళ్ళు అర్థం చేసుకోలేదు. వాళ్ళు ఆగిపోయారు. అందుకని బాగుగా పరిగెత్తుచుంటిరి, ఆశ్చర్యపడ్డాడు. ఎంత దుఃఖపడ్డాడో కదా ఆ భక్తుల సంఘాన్ని చూసి, ఎంత దుఃఖపడ్డాడో. బాగుగా పరిగెత్తుచుంటిరి, సడన్గా ఆగిపోయారు. అయ్యో ఎంత బాధాకరమైన సంగతి అని ఆయన వారి గురించి బాధపడ్డాడు. 3వ విషయాన్ని చెప్తాను చూడండి. నేను ఇప్పుడు 2 ఆలోచనలు మీ దృష్టికి తీసుకుని వచ్చా. 1, దేవుని లక్ష్యాలను మనం సొంతం చేసుకోవాలి. 2, ఎప్పుడూ ముందుకు మాత్రమే దృష్టి పెట్టాలి. 3, క్రీస్తుతో నడిచే ఆ స్థానం లేకపోతే అవకాశాన్ని మనం కోల్పోకుండా చూసుకోవాలి. దేవునితో నడుస్తున్నాము, మనం క్రీస్తుతో కలిసి నడుస్తున్నాం, క్రీస్తు తోడి వారసులం కదా, ఆ స్థానాన్ని కోల్పోకుండా. ఇది 15-16 వచనాల సారాంశం. అన్ని సమయాలలో దైవిక లక్ష్యాల మీద దృష్టి నిలపాలి. అన్ని సందర్భాలలో మనం ఏం చేసినా, అందుకే పౌలు ఏమన్నాడు 10:31 మొదటి కొరింథీలో, మీరు భోజనం చేసినా పానము చేసినా ఏం చేసినా దేవుని మహిమ కోసమే మీరు చేయండి అని అన్నాడు. అంటే ప్రతి పనిలో మన లక్ష్యం ఎవరి మీద ఉండాలి అని అంటే, మన దృష్టి దేవుని మీద ఉండాలి, మన గురి మీద ఉండాలి. క్రీస్తుతో మన నడక, ఆ స్థానాన్ని, ఆ స్థితిని మనం కోల్పోకూడదు. దీంట్లో 3 తలంపులు మీ దృష్టికి తీసుకుని వస్తా. 1, పరిణతి చెందిన విశ్వాసులందరూ ఈ వైఖరినే కలిగి ఉంటారు. పరిణతి చెందిన ఆత్మీయులు ఏమంటారు అని అంటే, ఏంటి ఆ వైఖరి? నేను గెలవలేదు, ఇంకా సాధించాల్సింది చాలా ఉంది, నేను సాధించవలసింది చాలా ఉంది, నేనెంతో నేర్చుకోవాల్సి ఉంది, నేను నేర్చుకోవాలనుకుంటున్నాను, నేను పొందుకోవాలనుకుంటున్నాను అని అనుకుంటారు. నేర్చుకున్నాను, చాలా తెలుసు నాకు అని అనరు. ఎవరు అనరు. ఎందుకంటే దేవుని ఆలోచనకు సంబంధించింది కదా బైబిల్ అని అంటే, దేవుని అంతరంగంలో నుంచి మనకు ఇవ్వబడింది కదా. అందుకనే నేను నేర్చుకున్నాను, నేను తెలుసుకున్నాను అని ఎవరు అనరు. పరిణతి చెందిన విశ్వాసులు, పౌలు కూడా పరిణతి చెందినవాడు కాబట్టి ఈ మాట చెబుతున్నాడు. ఈ వైఖరిని పంచుకుంటారు అనేది పౌలు మాటల సారాంశం. ఇంకేమంటున్నాడు ఆయన అంటే, నిజమైన పరిపక్వత గలవారు తాము నేర్చుకోవాలి అని అనుకుంటారు. నిజమైన పరిపక్వత గలవారు ఇంకా నేర్చుకోవాలి అనే ఆశ, ఇంకా నేర్చుకోవాలి అనే ఆసక్తి వాళ్ళల్లో ఉంటుంది. పరిపక్వత లేని వాళ్ళు ఏమంటారంటే, మనోళ్ళు చెప్తుంటారు, ఏమీ లేని ఆకు ఏమైంది, ఏం లేకపోయినా ఉన్నట్టుగా భావించుకుంటుంటారు. మొన్న ఒక ఆయన ఈ పెళ్లిలో కలిసి నాతో మాట్లాడుతూ, నేను ఒకటి రీసెర్చ్ చేసా, 10 సంవత్సరాలుగా రీసెర్చ్ చేసి కనిపెట్టా, ఇప్పటి వరకు ఈ ప్రపంచంలో ఎవ్వరూ దాన్ని డీకోడ్ చేయలేకపోయారు, నేనే డీకోడ్ చేశా అని అన్నాడు. ఇంటర్మీడియట్ చదివి ఈ ప్రపంచంలో ఎవరు డీకోడ్ చేయలేనిదంట, సైంటిఫిక్గా మళ్ళీ ఈడేడు సైంటిస్ట్ అయినట్టు, నేను డీకోడ్ చేశా అని అన్నాడు. ఆహా సరేలే, ఇంకా చర్చ ఎందుకు, ఇంకేం చర్చ చేస్తాం దాని మీద, పెద్ద పెద్ద బాదుకుల పేర్లు చెప్పే వాళ్ళకు కూడా తెలియలా అన్నాడు. ఓ అబ్బా
మరి నీకెలాగ తెలిసింది? అది ఏమాకు? అది ఏమీ లేని అదే చెప్పుకొని తిరిగే ఆకులయ్యండి. అవి చెప్పుకొని తిరిగే ఆకులయ్యండి. కాదు కాదు, పరిపూర్ణత కలిగిన వాడు, ఎంతో కొంత పరిపూర్ణతలోకి వచ్చినవాడు, ఆధ్యాత్మిక వృద్ధి చెందినవాడు ఏమంటాడు అనంటే, నేనింకా ఎదగాలి, నేనింకా పెరగాలి అని అంటాడు. మీకు ఇంకొక ఆశ్చర్యకరమైన మాట చూపెడతాను ఇందులో. మళ్ళొకసారి ఫిలిప్పీ పత్రిక తీయండి, 3వ అధ్యాయంలోనే 12వ వచనం చూడండి, పౌలు మాటలు. నేను అనుకోవట్లేదు, పరిపూర్ణుడు కాలేదు, సంపూర్ణ సిద్ధి నేను పొందలేదు అన్నాడు. చాలు చాలు అన్నాడు. ఎన్నో వచనంలో అది? 12వ వచనం అన్నాడుగా. 15వ వచనం ఒకసారి చూడండి. మళ్ళీ నేను కాలేదు అంటూనే మళ్ళీ ఏమంటున్నాడు? మేము సంపూర్ణులము అయ్యాము అన్నట్టుగా మాట్లాడుతున్నాడు. అంటే కొందరిని తిరస్కారం చేయలేక, ఆయనతో పాటు ఆత్మీయంగా ఎదిగిన వాళ్ళని తిరస్కారం చేయలేక, మనలో ఎంతో కొంత సంపూర్ణతలోకి వస్తున్న మనం అంటూ మళ్ళీ మాట్లాడుతున్నాడు. అంటే ఆయనకు ఒక సంపూర్ణత ఉన్నదే అని దైవికమైన విషయాల్లో తెలిసినా నేను ఏం కాలేదంటున్నాడు. మళ్ళీ సంపూర్ణుడిని అయ్యానేమో కానీ అసిద్ధి అంటే ఫుల్ఫిల్ కాలేదు, ఇంకా అందులో అడుగుపెట్టాను అంతే, నేను అది నిండలేదు, ఇంకా అది నిండలేదు, అది ఫుల్ అవ్వలేదు ఇంకా. ఈ భావన ఆయనలో ఉంది అన్నమాట. ఈ భావనే మనలోకి రావాలి. రెండో మాట చెప్తాను ఇందులోనే. మీరు ఇప్పటికే సాధించిన దానికి అనుగుణంగా జీవించాలి అని నిర్ధారణ చేసుకోవాలి. ఏంటి సాధించిన దానికి అని అంటే, ఏదైతే మనం దైవిక విషయాల్లో పర్ఫెక్ట్గా అడుగులు ముందుకు వేస్తున్నామో తప్పకుండా చూసుకోవాలి, దారి తప్పకుండా చూసుకోవాలి. ప్రకటన గ్రంథంలో ఈ ప్రస్తావనని ఎలా వాడాడు అని అంటే, ఎలా మాట్లాడాడంటే, 3వ అధ్యాయం 11వ వచనంలో చూడండి. 3వ అధ్యాయం 11వ వచనం. దైవిక విషయాలలో ఏదైతే మనం కలిగి ఉన్నామో దానిని కోల్పోకుండా చూసుకోవాలి. పడిపోయే అవకాశాలు చాలా ఉన్నాయి. దేమాలాగా, లోతు భార్యలాగా పైనున్న వాటి మీద కాకుండా భూ సంబంధమైన వాటి మీద కూడా దృష్టి నిలిపే అవకాశాలు, పరిస్థితులు మన ముందు ఉంటాయి. కాబట్టి మనమేం చేయాలని చెప్తుంది దేవుని వాక్యం అంటే, సరిచేయబడాలి, అందులో సాధించింది ఏదైతే ఉందో నిలబడాలి. ఇదివరకు నేను బాగా చదివేవాడిని కానండి బైబిలు, ఇప్పుడు చదవట్లేదు. ఇదివరకు నేను బాగా ప్రార్థించేవాడిని అండి, నేను ప్రార్థించట్లేదు. నేను మోకాళ్ళే వేయట్లేదు, నేను కళ్ళే మూయట్లేదు, నాకు ప్రార్థన రావట్లేదు. ఇవే మాటలు. మనం పడిపోయాము అనే అర్థము, అక్కడ ఆధ్యాత్మికంగా నష్టపోయాము అనే అర్థం. అందుకని పౌలు గర్వపడడం లేదు, తాను చెప్పింది నిజం అని ఒప్పుకుంటున్నాడు. విశ్వాసంతో అభివృద్ధిని సాధించాలని 16వ వచనం సారాంశం కూడా అదే. క్రమంగా ఎలా నడుచుకోవాలంటాడు 16వ వచనం చివరిలో. క్రమం కావాలి. గురి దగ్గరికి పరిగెత్తేవాడికి క్రమం లేకుండా చేసే పరుగు, అడ్డదిడ్డమైన పరుగు. మనకంటే ఇంకేదైనా స్పీడ్గా వచ్చేది. ఇప్పుడు రోడ్డు మీద పరిగెత్తేటప్పుడు క్రమంగా పరిగెత్తకుండా అడ్డదిడ్డంగా పరిగెడితే ఏమైంది? ఇప్పుడున్న పరిస్థితుల్లో యాక్సిడెంట్లే కదా, చచ్చిపోతాం కాదు. ఎప్పుడైనా క్రమం లేని ప్రయాణం, క్రమం లేని భక్తి, క్రమం లేని పరుగు నష్టానికి దారితీస్తుంది అని చెబుతున్నాడు ఆయన. విశ్వాస జీవితంలో ముందుకు సాగకపోవటానికి, ఎదగకపోవడానికి ఇదే అడ్డుగా నిలబడేది. రేసులో ఉన్నామా లేమా అనడానికి 3. నేను వాస్తవంగా దీని గురించి మళ్ళీ ఒక 4 ప్రసంగాలు చేయాలి అనుకున్నాను, కానీ లెంట్ డేస్ స్టార్ట్ అవుతున్నాయి ఈ రోజు నుంచే. సిలువు గురించి ఎదురు చూసేవాళ్ళు మన సబ్స్క్రైబర్స్ ఉంటారు. మనం కూడా అది ధ్యానం చేసుకోవడానికి మళ్ళీ ఒక అవకాశం కాబట్టి మనం సిలువు గురించి వీలైతే శనివారం నుంచి మళ్ళీ ప్రారంభించుకుందాము. మనం ఇక్కడ మరో 3 ఆలోచనలు మీకు మామూలుగా చెప్పేసి నేను ముందుకు వెళ్ళిపోతాను. రేసులో ఏమంటాం, లేము అనడానికి, ఉన్నాము కాదు లేము అనడానికి కారణాలు చెప్పండి. నేను అసలు రేసులోనే లేను అనడానికి కారణం. పరుగు అసలు ప్రారంభించకపోయిన వాడు అందులో ఉండడు, ప్రారంభించి వెనక్కి వచ్చిన వాడు ఉండడు, గెలిచిన వాడు అందులో ఉండడు కదా. గెలిచిన వాడు ఉండడు, ఈ 3 అందులో ఉండరు. అసలు ప్రారంభించనే లేదు, కానీ వాడు ప్రారంభించాను అనుకుంటే ఎలా ఉంటుంది? అప్పుడు
ప్రారంభించాడు బాగానే, గలతీ సంఘంలాగా, మధ్యలోనే ఆగిపోయాడు, వాడు రేసులో లేడు. ఒకడు గెలిచాడు, మనం ఏంటి పూర్తి చేసామా, మధ్యలో ఆగామా, అసలు ప్రారంభించకుండానే ఊహించుకుంటున్నామా, అది ఆలోచించేయాలి. అసలు పందెంలో లేకపోతే ముగించడం అనేది ఎలా వస్తుంది ఒక మనిషి జీవితంలో? ముగించు, గురి అంటే అసలు లేడు అతడు పందెంలో, గురి దగ్గరికి ఎలా వెళ్తాడు? అందుకనే మనం ప్రయాణంలో ఉన్నామా లేమా. చాలా కాలం క్రితం పరుగు ప్రారంభించి ఇప్పుడు ఆపిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు? మనం ఎలా ఉన్నాం? మన స్థితి ఏంటి? తడబడ్డామా, పరుగు ఆపామా, విశ్రాంతి తీసుకుంటున్నామా, బాగా పరిగెత్తామని సానుభూతి చూపిస్తూ అక్కడే ఆగిపోయామా? తిరిగి పరుగులోకి రావటం ఇదే ఓ మంచి సమయం. అందుకనే పౌలు ఓ మాట చెప్పాడు, అది చదువుకొని ప్రార్థన చేద్దాం. కొరింథీయులకు మొదటి పత్రిక 9వ అధ్యాయం 24వ వచనంలో చెప్పాడు ఆ మాట. పందెపు రంగమందు పరిగెత్తు వారందరూ ఒక్కడే బహుమానం పొందునని మీకు తెలియదా? బహుమానం పొందాలి అని పరిగెత్తండి. ఏదోలే, ఎవడికోవడికి వచ్చిద్దిలే, టైం పాస్ కోసం పరిగెడతామంటే ప్రయాసం వ్యర్థం కదా. ఈ భక్తి కూడా టైం పాస్ కోసం చేస్తామంటే సమయం అంతా వ్యర్థమైపోతుంది కదా. కనుక చేరవలసిన స్థానానికి మనం చేరని గురి యొద్దకు పరుగు, గురి యొద్దకు పరిగెత్తుదాం. ప్రార్థన చేసుకుందాం, తలలో ఉంచుదాం. గురి యొద్దకు పరిగెత్తడానికి మనకు ఎదురవుతున్న ఆటంకాలు, అడ్డంకులు మనం తొలగించుకోవాలి. గురి యొద్దకు పరిగెత్తడానికి